మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ స్టేషన్ కోర్టు, ఆర్టీఓ, ఎమ్మెల్యే, మున్సిపల్ కార్యాలయం అధికారులు జాతీయ జెండా ఎగరవేశారు. పోలీస్ స్టేషన్లో సీఐ షేక్ లాల్ మదర్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. మదర్ ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ సందర్భంగా సాహసోపేతంగా పనిచేసినందుకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఆర్టీఓ ఆఫీసులో విద్యార్థులకు ఆర్టీఓ శ్రీనివాసులు, ఎంఆర్ఓ కమలాద్రి నోట్బుక్స్, పెన్నులు బహుకరించారు. सर जीवन सर पार्टी समाधान सर థర్డ్ టైం అనుకుంటా నేను 2 years కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జనవరి 26కి ఉన్నది 100% ఉన్నాం. ఈ 2 years అందరు బాగా కోఆపరేట్ చేసారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా సేమ్ మాకు ఎట్లయితే కోఆపరేట్ చేసారో అంతే కోఆపరేట్ చేశారు. జిల్లా యూనిట్కి, నర్సాపూర్ పోలీస్ స్టేషన్కి ఎట్లయితే కష్టపడరో అట్లా కష్టపడి మీకు కూడా మంచి పేరు తెచ్చుకోండి. కెరీర్ చాలా లాంగ్ కెరీర్ ఉంది కాబట్టి అందరికీ కొంతమంది సీనియర్ ఉన్నారు. ఎప్పుడు రిటైర్మెంట్? ఇక రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిస్తే వస్తాం రిటైర్మెంట్ అప్పుడు. మళ్ళీ ఏదన్నా కలిసి పనిచేసేది మళ్ళీ పనిచేద్దాం. కానీ ఎక్కడున్నా ఏడున్నా కానీ ఎవరి వరకు వాళ్ళు చేసుకోవాలి. మంచిగా ఉన్న ఆఫీసర్కి మంచి పేరు చేయాలి. మీరు అందరు కష్టపడితేనే మాకు మంచి పేరు వస్తుంది. ఎలక్షన్స్ అప్పుడు సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా మనం కష్టపడడం మంచి నేమ్ వచ్చింది మనకు. ఇప్పుడు కూడా ఎలక్షన్లో మనం ఉంచాలి అని అనుకుంటున్నాం కానీ ఈక్వేషన్ చేంజ్ అయితే కదా. ఇక ఈక్వేషన్ చేంజ్ అయినప్పుడు తప్పదు ఇక పోలీస్ డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా ఉంటే అందరం కలిసి మంచిగా హార్డ్ వర్క్ చేద్దాం. వేరే ఎవరైనా ఆఫీసర్ వస్తే కూడా అందరూ అంతే కలిసి కోఆపరేట్ చేయండి. మీకు మంచి పేరు తెచ్చుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చుకోండి. ఎలక్షన్స్ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. అందరూ మంచి సహకారం చేశారు. ఈ విధంగా ముందు కూడా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. ప్రతి ఒక్కరు అందరూ మంచిగా సహకారం చేసి మీ డ్యూటీలు ఏదైనా చెప్తే మళ్ళీ అడగకుండా మీకు అప్పగించిన డ్యూటీ బాగా చేసినారు. దానివల్లనే ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా మనం కంప్లీట్ జరిగింది. హెక్టిక్గా ఉన్నప్పటికీ నర్సాపూర్లో మన సిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో ఇంత ప్రెజర్ లేకుండా మనం ఈ ఎలక్షన్ మన కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవడం జరిగింది. మనకి ఇలాంటి ఆఫీసర్ ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నైనా చేయొచ్చు. అందరూ కూడా మనకు ఆఫీసర్స్ కూడా అందరూ సహకారం చేశారు కాబట్టి సక్సెస్ఫుల్గా చేసుకోగలిగినాం. ఇక ముందు కూడా ఇలాగనే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నాకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.